ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాజాగా బీజేపీ బహిరంగ ప్రకటన చేసింది. దీంతో ముస్లింలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. దేశంలో ముస్లింలు అట్టడుగు భాగాన ఉన్నారని వైఎస్ఆర్సీపీనే ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ అన్నారు కర్నూలు వైఎస్ఆర్సీపీ ఇంతియాజ్ అహ్మద్. ముస్లింలకు వ్యతిరేకమైన టీడీపీ, జనసేన, బీజేపీలకు ఓటు వేసే ప్రసక్తే లేదు అంటున్న ఇంతియాజ్ అహ్మద్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్పై చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్ను తీసేస్తామని బీజేపీ బహిరంగంగా చెప్పడంతో ముస్లింలలో ఒకంత ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ బీజేపీ మాట్లాడే మాటలు? అంటే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నారు, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం, ముస్లింలకు రిజర్వేషన్ వ్యతిరేకమని. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మనకు ఈ ముస్లిం రిజర్వేషన్లకు 4% రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. ఈ 4% రిజర్వేషన్ మూలంగా ఎంతోమంది, వేలాది మంది యువకులు ఈరోజు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. 2008 నుంచి స్టార్ట్ అయిన ఇది చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు, డిఎస్పీలు అయ్యారు. మరి రేపు ఎవరైతే మరి ఈ బీజేపీ, టీడీపీ ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు మరి వీటన్నిటికీ అగేన్స్ట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ రిజర్వేషన్లందరికీ మనకు అగేన్స్ట్ అని తెలియజేసుకున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మటుకు పూర్తిగా కట్టుబడి ఉంది. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్లో చాలా పేదవాళ్ళు ఉంటారు. వారికి రిజర్వేషన్ కూడా తీసేస్తే ఎలా ఉంటుంది భవిష్యత్తు? అంటే ఇప్పుడు ముస్లింలలో పేదవాళ్ళు ఉంటారంటున్నారు మీరు. అసలు భారతదేశంలో ఎవరు పేదవారు అనేది ముస్లిం సమాజం మీద అధ్యయనం చేసిన సచ్చార్ కమిటీ రిపోర్ట్ చూసుకుంటే మనకు ఏదైతే 2005లోనే వచ్చిందో అందరికంటే ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నవారు ముస్లిమ్స్ అని చెప్పేసి ఆయన ఇచ్చారు. అలాంటి వారికి రిజర్వేషన్స్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కలుగజేసి కొంతమంది పేదలకు, ముస్లిమ్స్కు మరి ఎంతో బెనిఫిట్ చేసింది. నేను అనుకోవడం కనీసం లక్షలాది మంది దీంట్లో బెనిఫిట్ పొందారు. ఈరోజు ఇక్కడే మన మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్లో వెళ్ళి మన రిజిస్టర్స్ చూసుకుంటే ఎంతోమంది ముస్లిం యువకులు డాక్టర్లు అయ్యారు. మరి 4% రిజర్వేషన్ తీసేయండి అంటే మరి ఇది ప్రజా వ్యతిరేక ఇది కాదా? ఎందుకంటే పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళు ఈరోజు ముస్లిమ్స్. ఇది ట్రేడింగ్ దేర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. దే ఆర్ నాట్ ట్రేడింగ్ ఫర్ దేర్ ఓట్ ఫర్ సంథింగ్, దే ఆర్ ట్రేడింగ్ దేర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు అట్టడుగు స్థాయిలో ఉన్న ముస్లిమ్స్కి ఈ 4% రిజర్వేషన్ అనేది ఇది ఒక పెద్ద వరం లాంటిది. కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు ముగ్గురు దీనికి వ్యతిరేకం అనేది చాలా క్లియర్గా ఉంది. మరి ఖచ్చితంగా దీన్ని అందరూ గమనించాలని నేను కోరుకుంటాను. ఏదైతే ముస్లిం సమాజానికి మంచి జరిగే పార్టీ ఏదైనా ఉందంటే దానికే సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ కట్టుబడి ఉంది, సుప్రీంకోర్టులో కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.